హలో ఎవ్రీవన్, మేము వచ్చిన వేళ విశేషం అనుకుంటాను. ఈ ఇంట్లో ఎప్పుడు కూడా ఇలా జరగలేదనమాట. అంటే తుఫాన్ కూడా ఇంత హెవీగా ఎప్పుడు లేదంట. సో ఇక్కడ మీరు చూస్తున్న సీనరీ మీకు చూడడానికి ఎంత బాగుందో, నాకు ఇక్కడ తట్టుకోవడానికి అంత బాగాలేదు. ఎందుకంటే ఈరోజు జమ్మూలో తుఫాన్ హెచ్చరికలు అనమాట. మెసేజ్ మీద మెసేజ్లు వచ్చేస్తున్నాయి ఇక్కడ ఫోన్లో. సో నార్మల్లే అనుకున్నాను, బట్ హవాతో పాటుగా రెయిన్ రావడం ఏంటంటే మా ఇంటి బెడ్రూమ్ వెనక సైడ్ వైపు కిటికీ నుంచి మొత్తం వాటర్ అంతా లోపలికి వచ్చింది. ఎంత భయం వేసిందంటే సేమ్ సినిమాటిక్ సిచ్యువేషన్. ఇంతవరకు పంజాబ్లో కూడా నేను ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయలేదు. అంటే ఆలు ఫ్రై చేద్దామని ఇలా పొయ్యి మీద పెట్టాను, అది ఆలు రైస్ అయిపోయింది అనమాట. అంత భయం వేసింది. ఆ భయం వేస్తుందని వీళ్ళ డాడీతో చెప్తుంటే వీళ్ళిద్దరేమో భయపెట్టుకుంటున్నారనమాట. ఇంట్లో కరెంట్ లేదు కదా, సో 2-3 డేస్ రాదంట ఇక్కడ జమ్మూలో కూడా. అయితే సినిమాటిక్ సిచ్యువేషన్ అన్నాను కదా, సేమ్ మనకి సినిమాల్లో భూతాలు దెయ్యాలు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంది. ఇంక ఇదే కాదు, నైట్ అంతా కూడా ఒకటే సౌండ్లు. ఇంకా నక్సలైట్లు జమ్మూలో ఉన్నాం కదా, ఉగ్రవాదులు నక్సలైట్లు వచ్చేసారు. ఇంకా అటాక్స్ జరిగిపోతున్నాయి, ఏవో బాంబ్ బ్లాస్ట్లు అవుతున్నాయి. ఇంక మేము మా పని అయిపోయింది, ఇంక ఇదే లాస్ట్ ఏమో అనుకున్నాం అనమాట. అంత భయం వేసింది. ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశానంటే ఫస్ట్ టైం అనమాట. గాలి వాన చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఆ రియల్ సౌండ్ కూడా పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకండి.